నిజాం రాజ్యం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 4 గంటలకే మొదలైంది. ఉత్తరంలో ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూల్, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైరుతిలో రాయచూరు నుంచి ఒకేసారి ఆపరేషన్ పోలో మొదలైంది. దక్షిణ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్ జీఓసీ పర్యవేక్షణలో భారత సైనిక దళాలు నలువైపుల నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని ముట్టడించాయి. సెప్టెంబర్ 13న మొదటగా నల్దుర్గ్ పట్టణం దగ్గరున్న ఎత్తైన ప్రదేశాన్ని భారత సైన్యం ఆక్రమించింది. 2 గంటల్లోనే 25 ఫౌండర్ల ఫిరంగులు యూనియన్ సైనికుల హస్తగతమైంది. విజయవాడ, షోలాపూర్ నుంచి వ్యూహాలు రచిస్తూ ఎక్కువగా దాడులు జరిగాయి. సైన్యం అడుగులు ముందుకు పడ్డాయి. మేజర్ జనరల్ వివి రుద్ర విజయవాడ నుంచి సైన్యంతో బయలుదేరి పాలేరు నదిని దాటి నల్లబండగూడెం వైపు నుంచి ముందుకొచ్చారు. హైదరాబాద్, విజయవాడకు ఓన్లీ ట్రంక్ టెలిఫోన్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. యూనియన్ సైన్యాన్ని నిజాం మిలిటరీ ఎదురించలేకపోయింది. అయితే సూర్యాపేట దగ్గరలోని దురాజ్పల్లి క్యాంప్ చాలా పెద్దది. నిజాం సైనికులు, రజాకార్లు ఎంతగానో పోరాడినా ఫలితం లేకపోయింది. ఉండ్రుకొండ కోటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న నిజాం మిలిటరీ రజాకారులపై భారత సైన్యం బాంబుల వర్షం కురిపించి సత్తా చాటింది. యూనియన్ సైన్యం పటాన్చెరు ప్రాంతానికి రాగా తన ఓటమి తప్పదని పూర్తిగా అర్థమయ్యాక 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సీజ్ ఫైర్ ఆజ్ఞలను జారీ చేశాడు. యూనియన్ సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సైనికులు, రజాకార్లు టేకుమట్ల దగ్గర ఉన్న మూసి వంతెనను పేల్చాయి. దాంతో సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకునేందుకు ఓ రోజు ఆలస్యమైంది. సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం సికింద్రాబాద్ కు చేరింది. మంత్రివర్గం రాజీనామాతో పాలన పగ్గాలు నిజాం ప్రభు తీసుకున్నారు. డెక్కన్ రేడియో నుంచి తమ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని ప్రకటన చేశారు 7వ నిజాం. రేడియోలో ఆయన ఏమన్నారంటే, నా ప్రియమైన ప్రజలారా, మన ప్రభుత్వం రాజీనామా చేసింది. భారతదేశపు గవర్నర్ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ రాజగోపాల్చారి పేరిట సందేశాన్ని సంతోషంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికీ ఇది చాలా ఆలస్యమైంది. నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించాను. భారత సైన్యం బొల్లారం, సికింద్రాబాద్లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతిస్తున్నాను. పరిపాలనలో కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు నాకు సహాయపడేందుకు ఓ కమిటీని నియమించాను అని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దక్కన్ రేడియో ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. చివరికి నిజాం సైన్యాధిపతి ఎల్ డ్రూస్ మేజర్ జేఎన్ చౌదరి ముందు లొంగిపోయారు. చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగారు. ప్రధానమంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచడం, కాసిం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించారు. ఆపరేషన్ పోలో పూర్తయ్యాక సర్దార్ వల్లభాయ్ పటేల్ బేగంపేట విమానాశ్రయానికి రాగా నిజాం ఘన స్వాగతం పలికారు. భారత్లో విలీనం చేసినట్లు చెప్పారు. ఇలా సరిగ్గా 109 గంటల పాటు జరిగిన ఆపరేషన్ పోలో విజయవంతమై హైదరాబాద్ సంస్థానం ఒక నిరంకుశ రాజు చేతిలో నుండి ప్రజాస్వామ్య చేతిలోకొచ్చింది.